ఫ్రై చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులో కొబ్బరి అయితే వేసుకోవాలంటే ఎండు కొబ్బరి అయితే తీసుకోవాలి. అదే ప్యాన్లో ఇప్పుడు ఉల్లిపాయలు చిన్న ఆనియన్ ఒకటి తీసుకొని ఇలా కట్ చేసి వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి. ఇప్పుడు ఇవి ఇలా వేయించుకున్నాం కదా. ఇప్పుడు వెల్లుల్లి. ఈ వెల్లుల్లి అయితే వేయించుకునే అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. ఇవన్నీ కూడా చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి వేయించుకున్నాం కదా. ఇవి వేయించుకున్నటువంటి ఇవి ముందు కొబ్బరి వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు టేస్ట్ సరిపడ సాల్ట్, అలాగే ఈ వేయించుకున్నటువంటి ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. చూస్తారు కదా, ఇలా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ముందుగా క్లీన్ చేసుకున్నటువంటి బ్రొక్కలు వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కొంచెం గమనించుకొని వేసుకోవాలి, అంటే మనం కారంలో వేసుకొని ఉన్నాము. అలాగే ఇందులో కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఇలా మూత పెట్టకుండా సిమ్ మీద మిడిల్ ఫ్లేమ్ మీద పెట్టుకుంటూ ఇలా ఉడికించుకోండి, బాగుంటుంది. అలాగే ఇప్పుడు జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. ఇప్పుడు బ్రొక్కలు వేసి ఉడికించుకుంటున్నాం కదా. ఇప్పుడు వాటర్ వచ్చేది చూడండి, ఉడికే కొద్ది వాటర్ వస్తున్నాయి. ఈ వాటర్ అంతా ఇంకే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి కొబ్బరి వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి మసాలా వేసాము కదా. ఈ కొబ్బరి మసాలా కొంచెం ఫ్రై చేసుకోవాలి, అంటే ఆ బ్రొకోలీకి అంతా పడితే మంచి టేస్ట్ వస్తుంది. వాళ్ళతో పాటు జీడిపప్పులు అనేవి కూడా మంచిగా వేగుతాయి. పోయింది. అలాగే ఇందులో ఉన్న నీరు కూడా అంతా పోయింది. చూస్తారు కదా, ఇది సైడ్ డిష్గా బాగుంటుంది. అది జీడిపప్పులు కూడా మంచి ఫ్రై అయ్యాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. ఒకవేళ కొత్తిమీర అవి కావాలనుకుంటే కనుక వేసుకోవచ్చు. కొబ్బరి పొడి వేసి ఇలా జీడిపప్పు బ్రొకోలీ ఫ్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.